మూతోడానికి గొర్రెరినట్టోరినా నా మాట ఇంటే కదా ఏమవుతాయి ఆడి నిడిని కూడేసి అయితే ఓ నెక్లెస్ కొనుక్కున్నా. దీన్ని అని కంట్ల పడనీయద్దు. దెబ్బనని కంట్ల పడ్డదా నెయ్యి పోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఏమిట్లకేం అక్కడ రాకుండా అవుతుంది. మరి లేకుంటేంది ఎటన్నా పెళ్ళికి పోయినా ఏదైనా ఫంక్షన్కి పోయినా మంది నడుకొని కూడా అవుతుంది. అదే నాది నాకున్నది అనుకో మందిలో పొంటి తిరుగుడు తప్పుతుంది. పొద్దుటి సంది మందు లేక బొందుల పడ్డట్టు అవుతుంది పానం. ఓ నైన్ డేసి ఎవరికంటే కనబడకుండా ఇంట్లో మందామంటే జేబులో రూపాయలు లేదా. ఎట్లా ఏం చేస్తున్నావు? మా సౌజన్యం అడుగుతా ఏమంటుందో. ఏంది ఏమో సూపులలో పెళ్లి పిల్ల సిగ్గుపడ్డట్టు సిగ్గుపడతాను. ఏం లేదే, నువ్వు రికం లేకుండా పని చేసేది చూస్తా అంటే దుఃఖం వచ్చి డొక్కలు వచ్చినట్టు అవుతుంది. అందుకనే చూస్తానా. అబ్బో ఏం లేదానికి ఎంటికలు వస్తానట చీకటి లేచి చింత చెట్లు ఎక్కిండట. రోజు నేను చెప్పితే నీ మొగడు చేస్తాడా పని. పానం అంతా ఎట్లా అవుతుంది. 100 రూపాయలు 9 డేస్ ఎత్తా. చీపురు అందుకొని చంపితే ఊపిరి వెళ్ళిపోలే గండు విల్లి మూతోడా. పైసలకే గోస అవుతుందిరా దేవుడా అని అంటే నీకు తాగడానికి కావన్నా. ఇంత గంగవాయిల కూర అండి నా తిరుపో. తినుడు కాదే సుక్క లేకపోతే బొక్కలని అడుగుతాయి. అలవాటు పడ్డ పానం నిలబడతలేదు. నిలబడకపోతే పండి ఆడికిడికి బొర్రు ఎవడాపుతాడు నిన్ను. ఏరియావని లోట లేదు కానీ తిరగవని కోటు కావాలన్నాడట నీ అసొంటోడు. పైసలు ఏం లేవు సపడేగా అనుకో. నేను ఈ రజతోళ్ళ ఇంటికి వస్తా. నీ అవ్వ 100 అడుగుతారే సిందులెత్తుంది. నాకు కాకపోతే ఇంకోళ్ళకి ఇస్తుందో ఇది నన్ను దాచిపెడుతుంది. ఇంట్లో కొన్ని అందుకునే పోతా. అమ్మా నాకు తెలియకుండా ఇది నక్లెస్లో ఉంటుందా. ఒక్క 100 రూపాయలు ఇయ్య అంటే పొట్టు పొట్టు తిట్టి రూపాయి ఇవ్వకుండా పోయింది. ఇప్పుడు దీన్ని నమ్ముకొని మందాగత్తా. దీని సంగతే చెప్తా. 100 రూపాయలు ఇవ్వండి ఇవ్వవు. అమ్మ నా పిల్లవా నువ్వు ఇంత డేంజర్ అనుకోలేదే. మెల్లగా రాయిక ఇలా పండుగ పో. అడిగినప్పుడు ఇచ్చుకపోయే ముచ్చట నక్లెస్ పోయి నక్కల పాలైనట్టే. కట్టలేకపోతే మట్టలు పడేసుకున్నట్టు అయిపోయింది. చిన్న గిట్టే కావాలి. ఇంటదా ఇనది ఇత్తదా ఇయ్యది. దీని పని గిట్టే కావాలి. గిట్టే వేయాలి. అమ్మో సంపత్ గారు ఏంటి గిడత్తాడు. వానికి కనబడ్డాను అనుకో పేర్లు పోయి చేనులో పడ్డట్టే చేస్తాడు. వానికి కనబడద్దు. అరే వీడు గడిపోతాడు అనుకుంటే గిట్టతానేది. వీనికి కనబడితే ఆగమని చేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? అవ్వా అరే నీకేం పని లేదా గిట్టత కత్తా వీడు. రానే వస్తాడు కదా. ఏదేమైనా మంచిదే. వీనికి దొరకకుండా పోతా. వీనికి దొరికేది ఉంటే ఆగమవుతా. రారా బిడ్డ నీకు దొరుకుతాడు.
వీడియోలో గొలుసు వారేసుకున్నట్టున్నారు కదా, ఇది బంగారుదా బోగరదా? ఏదైతేంది, ఎదురొచ్చింది అని ఇడిచిపెట్టి పోవద్దు. ఈ గబ్బు గారికి అయితే కనవలేదు. ఈ నక్లెస్ అమ్ముకొని కోట్ రేసత్తా. అగో ఈ లింగులు నేతిగా నక్లెస్ ఏడవా ఊరిని అమ్మా, నా ఆశ అంతా నీరు కలిపోయిందిరా దేవుడా. అగో ఏడవేంది అమ్మా. పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో ఏమో, మంచి నెక్లెస్ దొరికింది. దీన్ని 500 పెట్టి కొనుకొచ్చినని మా బుజ్జమ్మతో చెప్పి దాని దగ్గరికి వెళ్ళి పైసలు పట్టిస్తా. బుజ్జమ్మ ఏం చేస్తున్నావే? ఏం లేదు, బోల్లో అని చూస్తానా. చూస్తే చూడు కానీ నీకోసం నేనేం తెచ్చినో తెలుసా? చూస్తే పిచ్చిదాని అవుతావు. అయితే చూపియకేమద్దు, ఇది వరకే నువ్వు పిచ్చోని ఉన్నావు, ఇక నేను కూడా పిచ్చిదాన్ని అయితే ఇల్లంతా ఆగమవుతుంది. ఏందే బుజ్జమ్మ నువ్వు? పాపాన్ని పాలు పోతే నురుగొచ్చిందని బురదలు పోసినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఏమైనా పట్టుకుని నన్ను పిచ్చుని అంటున్నావే? పిచ్చోడు కాకపోతే ఓ పిల్లగాడు 10లకు మొనగాడిగా ఎసరు పెట్టమంటే పసరు కాస్తాడు కానీ ఎందుకు పిలిచినావు చెప్పు. ఏమి లేదే బుజ్జమ్మ, నీకోసం నేను నక్లెస్ కొనుకొచ్చిన. ఇక చూడు ఎట్లున్నదా? పైసలు పోతేనే పానం పోయినట్టు ఎత్తావు, నువ్వు నా కోసం నక్లెస్ కొనుకొచ్చినావా? అసలు ఇది కలనా నిజమా? నీకోసం కాకపోతే ఎవరి కోసం కొనుకొత్తనే? చూడంగానే నా మనసంతా కోసుకుపోయినట్టు అయింది. కథం కొనుకొచ్చిన. అవునా? అబ్బా మస్తుంది నెక్లెస్, మంచిగా మంచిగానే ఉంటది కానీ 500 రూపాయలు దానికి. ఇటీ ఏంది పైసలు ఇవ్వాలా? ఇది నా కోసమే కొనుకొచ్చినాను, వాళ్ళ పైసలు అడుగుతాను. నీకోసం నిల్వకు పెట్టి అట్టిగచ్చి పట్టుకపోమంటారా దుకాణ పోళ్ళు? వాళ్ళు ఏమైనా అట్టికి తానే? దానికి 500 అయినాయి. ఎవరు ఇస్తారు? రోజు నీకు కొంచెం మొక్కని పట్టుకోవాలి మంచానికి గట్టయ్యా. కొన్నా అంటే నేను సంబరపడుతుంది కదరా, ఇప్పుడు నన్నే పైసలు అడుగుతున్నావా మళ్ళా? నన్నే అడుగుతున్నావా అంటే ఎట్లనే మరి? నేను నీ కుత్తగితే దుకాణ పోళ్ళు నాకు కుత్తగా ఇయ్యద్దా? 500 ఇచ్చి నక్లెస్ పెట్టుకో. ఊరిచ్చి పారెత్తా అంటే ఎట్లీగా? నక్లెస్ మంచిగా ఉన్నది, మా ఇత్తది ఇక. ఇక పట్టు. బాజర్లో దొరికిన దానికి 500 వచ్చినాయి. ఈ నలమొక్కడు మళ్ళీ ఇంట్లో పొంటి వేయండు. వీడు వచ్చే అంతలా నా నెక్లెస్ వేసుకొని ఒక ఫోటో తీసుకుంటే చూడకపోతేనప్పుడల్లా చూసుకోవచ్చు. ఈయన్నే పెట్టిన కదా, ఏమైంది? ఈ తాగుతాడు ఏమన్నా తీసిండా? ఇగో బీరువాల నెక్లెస్ పెట్టినా, నువ్వేమన్నా చూసినావా? అబ్బో ఈ గొలుసు నేనే తీసిందని చెప్తే ఇది నా బొక్కలు లేదా కొడుతుంది. నక్లెసా? నక్లెస్ ఎక్కడిది? నీకు తెలియకుండా ఇవాళ నేను ఒక నెక్లెస్ కొనుక్కున్నా. అంటే ఈ నడుమ కిసుని పనులు చేస్తానవా? నాకు తెలియకుండా చెప్పుదామని అనుకున్నా కానీ నీకు చూపిస్తే నువ్వెంత చాపిస్తావా అని చూపియలే. చెప్పకపోవడం నా తప్పే, నువ్వు గిట్ట తీసినావా? నువ్వు పట్టింది చూలే, నువ్వు పెట్టింది చూలే, నేనెట్లయితే నన్ను భరిస్తాను. అగో ఇదేం చిత్రం మరి? పెట్టినిసిరే పెట్టిన కడలేదు, ఇల్లే మాయం చేసిందా? నాకెందుకు నీ మీదనే అనుమానం వస్తుంది. చెప్పు, నువ్వే తీసినావు కదా? చేనంతా బలమైతే అందరూ వచ్చి దుడ్డని కొట్టినట్టు నువ్వే ఎక్కడో పెట్టుకొని నన్ను అడుగుతానవేదే తీసినావా అని. నేను ఆన్నే చీరల కింద పెట్టినా, నువ్వు అటు ఎటు పోయినాక వేసుకుందామని తీసి చూస్తలేదు. మరి ఎటు పోయినట్టు ఏమైనట్టు?
తెలియకుండా ఎన్నికేసుకొని దొరకపోయేసరికి మొగని ముంగటెత్తన మీదే నాకు చెప్పతా ఈ ముచ్చట ఏమో నీ ఇష్టం ఎట్లా చేసుకో సంసారం ఈ అవ్వ విలువ లేకుండా పోయింది అమ్మయ్య పెద్ద గండం తప్పింది చి చెప్పిన అయిపో గిట్లయితే దాన్ని కలగన్నానా బంగారం అసలు గొలుసు కనబడకుండా వాయే బుజ్జమ్మ ఎట్టుపోతానవే ఎట్లేదే ఇక పోసక్కల ఇంటికి వేస్తాన్నా గల యారాలు గోరిల కాడ మోరిలా పడ్డదట ఫోన్ చేస్తే పోయి చెప్పొద్దన్న. అయ్యో అవునా ఇప్పుడు ఎట్లుందే మరి ఉన్నదా పీకిందా గంతగానం కాలేదే అక్క, కొద్దిగా ఎడమరెక్క బొక్క కొంచెం వక్క వాసింది గంతే, ఇప్పుడు మంచిగానే ఉన్నదే. అవునా అయితే సరే. ఇది నా నెక్లెస్ లెక్కనే ఉంది, ఇది ఇట్లా నా ఇంట్లోకి వచ్చి ఎత్తుకపోయిందా? ఆగు బుజ్జమ్మ, ఈ నెక్లెస్ ఎక్కడదే మంచిగా ఉన్నది. నిన్న మా సంపద 500 పెట్టి కొనుకొచ్చిండు అక్క, మంచిగా ఉంది కాబట్టి పెట్టుకున్నా. నిన్న నేను కూడా ఇసొంటిదే కొన్నానే, కానీ అది లేదు, ఎవరో ఎత్తుకపోయారు కళ్ళమంటోళ్ళు. ఏందక్క నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు కొన్న నెక్లెస్ నేను ఎత్తుకొచ్చిన అనుకుంటాను. కాదు కానీ కొద్దిగా ఎందుకు అనుమానం వస్తుంది, చూస్తే నాదాని లెక్కనే అనిపిస్తుంది. ఏంది నువ్వు నన్ను దొంగని తెస్తాను? చూసిన సుక్కలన్నీ నీయే, గోడకున్న పొక్కలన్నీ నీయే అయినట్టు ఊకుంటా అంటే బాగా ఉరుకులాడుతాను. నేనే ఉరుకులాడుతానా? నానే ఊసుగండ్లదనా? అది నా నెక్లెస్ కాదా అని నమ్మకం ఏంది? ఏమో నేను లేకముందు మా ఇంట్లోకి వచ్చి నువ్వే ఎత్తుకపోయినావు కావచ్చు. ఓసి నీ నోటికి దోమకట్రాను, నన్ను దొంగని తెస్తానవేందే? నీ మీద మన్ను ఎత్తుకచ్చుకొని వేసుకునే లెక్క కనబడతాను, నన్నే కళ్ళమంటదానా? పోనీ అనుకుంటా అంటే పాలు వంగినట్టు బాగా వంగుతున్నావేందే? చేయాలి కన్నదనా? ఈ నెక్లెస్ నాది కాకపోతే నాది నాకు ఇచ్చేయి. నాదే ఇది, నాదే నాదే ఇది, నాదే ఇది. ఏమైంది? ఇది నాది, అరే నాదే. అరే ఈ బజార్లో పెట్టుకుంటారా ఇది, ఇక్కడ పెట్టుకుంటారా ఇది? నీకేం తెలియదు, ఇది నాది. ఇక చూడు, నువ్వు కొన్న నెక్లెస్ చంపింది, ఈ కళ్ళమంటది. అగో చూడు, నేను కొనుక్కునే నెక్లెస్ ఇది ఎత్తుకపోయింది. నీ నక్లెస్ ఎత్తుకపోయింది గీమే కాదే, నువ్వు 100 రూపాయలు ఇవ్వంటే ఇవ్వలే కదా, గందుకే నేనే ఎత్తుకపోయినా. నేను కూడా ఇది కొనుక్కరాలేదే, గా మూలకాడ దొరికింది. అంటే ఎస్ ఈ నెక్లెస్ గొలుసు నాదేనా? నీదే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సౌజన్య. గంగా భవాని లోకల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపంటి గంట ఉంటుంది, దాన్ని గట్టి కట్టుది. బాయ్.